International Lab Facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. మన గుంటకల్లో 10వ వార్డు వై వెంకటరామరెడ్డి గారు చాలా మంచి పనులు చేసినారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళకి చాలా సాయం చేసినారు. ప్లస్ ఈరోజు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నా కూడా నా కోసం బయటకు వచ్చి డాక్టర్లతో మాట్లాడి నన్ను మంచి వైద్యం అందించి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినాడు. వైవేరంగా ఉన్నంత వరకు మేము వైవేరానికే సపోర్ట్ చేసి 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామని సిద్ధంగా సభకు ఇచ్చేసినాము. మేము వైవేరన్న సైనికులుగా మేము పని చేస్తూనే ఉంటాము. వైవేరన్న ఎవరన్నా అన్నాను వెంటనే సాయం చేసే ఎమ్మెల్యేని చూడమంటే ఇదే ఫస్ట్ టైము. ఏ ఎమ్మెల్యే కానీ అంత సాయం చేయలేకపోయినాడు. ప్రతి వార్డులో మంచి పనులు చేసి బ్లడ్ బ్యాంక్ అయితే ఏముంది, అదే మంగళూరు కల్లో రోడ్డు వేయించినాడు స్థలం తీసుకొని. శ్మశాన వాటికలు, కమలాస్థాన్లు అన్ని మంచి పనులు చేసాం మా గుంటకల్లోన. మళ్ళీ వైవేఆర్ని 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. ఖచ్చితంగా వైవేఆర్ని గెలుస్తాడు కూడా. జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చినారు. మన కోసం 126 తూరు బటన్ నొక్కినాడు. మనం ఆయన కోసం 2 తూరు బటన్ నొక్కి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క పథకం మాకు అందింది. అదే అమ్మఒడి అయితే ఏముంది, ఏదోడు అయితే ఏముంది, ఆసరా అయితే ఏముంది, మరి అన్ని పథకాలు మాకు ఇంటికి అందించినాయి. వాలంటీర్లు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇంటికాడికి వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని అందించినారు. ఈ అందించడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. అబ్దుల్ రెహమాన్, నేను ట్యాంకర్ లీడరు మరియు 14వ వార్డు కన్వీనరు. మొన్ననే మాకు మైనార్టీ టౌన్ సెక్రటరీగా నియమించినారు మొన్న వైవారన్న. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మేము సిద్ధం అనేసి కార్యక్రమంలో వచ్చి గుర్తులో వచ్చినాం. అందరూ ప్రతి ఒక్కరు మా కార్యకర్తలు మళ్ళీ మా సోదరులు అందరూ వచ్చినాము. ఆయన మళ్ళీ ఒకసారి సీఎంగా చేసుకోవాలని, అలాగే మన అన్న వై వెంకటరామరెడ్డి అన్న గారిని మళ్ళీ గెలిపించుకొని ఆయన మంత్రిగా చూడాలని మా అందరి కోరిక. ఆయన ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ ప్రతి ఒక్కరికి సాయం ఆయన చేసినారు. అన్నగారి ఎక్కడ లేని విధంగా ఏ ఎమ్మెల్యే కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి సాయం చేసే విధానం యా ఎమ్మెల్యే కానీ చూడలేదు ఇంతవరకు. మనము మా అన్న వెంకటరామరెడ్డి అన్న గారిని చూసి మేము ప్రతి ఒక్కరూ ఆయనకి మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ మంత్రి పదవిగా ఆయన మంత్రిగా రావాలని, గుంటకల్ నియోజకవర్గం మళ్ళీ మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నాం. నా పేరు గాజీపురం జయరాం. నేను గుంతకల్ నియోజకవర్గం నుంచి వృత్తికి వచ్చాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం హోదాలోన వస్తున్నారు కాబట్టి మళ్ళీ గెలిపించుకుందామని, మళ్ళీ సీఎం చూడాలని మా ఆకాంక్ష. తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఎన్నైతే ఉన్నాయో కొంతమంది ఈ టీడీపీ వాళ్ళ కానీ, మళ్ళీ జనసేన వాళ్ళ కానీ, బీజేపీ వాళ్ళు కూడా డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది, కానీ వాళ్ళతో చూస్తే కానీ కనపడదు. ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అయినా కూడా వాళ్ళకి కనపడలేదు. మాకైతే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో 9 పథకాలు ఎన్నైతే చెప్పినాడో అన్ని 99% తీరుస్తానని మళ్ళీ చెప్తాడు. ఇంకొకటి ఈ రైతు భరోసా రైతులకి రుణమాఫీ ఇస్తే ఇంకా నెక్స్ట్ సీఎంగా మళ్ళీ కొనసాగాలని మా గుంతకల్ నియోజకవర్గం తరఫు నుంచి మేము ఆకాంక్షిస్తున్నాము. మరియు మా ఎమ్మెల్యే గారు మన వెంకటరామరెడ్డి గారు కూడా మళ్ళీ రావాలని, మళ్ళీ గెలిపించుకుంటామని మా ఆశయము. ఖచ్చితంగా మళ్ళీ ఆయన్ని ఎట్లయినా కానీ గెలిపించుకుంటామని మేము మా ప్రజల తరఫున ప్లస్ 14వ వార్డు తరఫున నేను హామీ ఇస్తున్నాను. నా నమ్మకం కూడా గెలుస్తాడని మన వెంకటరామరెడ్డి గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.